ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒక హృదయ విదారకమైన సంఘటన గురించి తెలుసుకోబోతున్నాం. ఈ సంఘటన గురించి తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు కూడా ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఈ సంఘటన ముంబైలో జరిగింది. ముంబైలోని ఒక చిన్న పట్టణంలో నిజంగా జరిగిన యథార్థ సంఘటన ఇది. కొంతమంది ఒక భవనంలో కలిసి నివసిస్తూ ఉండేవారు. అయితే అకస్మాత్తుగా ఆ భవనంలోని ఒక ఫ్లాట్ నుండి దుర్వాసన రావటం ప్రారంభమైంది. ఇక ఆ దుర్వాసన ఎంత దారుణంగా ఉంది అంటే, ఆ ఫ్లాట్ను దాటి పక్క ఫ్లాట్లోకి వెళుతున్నప్పుడు కానీ, మహిళలు ఇంటి నుంచి బయటకు వచ్చి పని చేసుకుంటున్న సమయంలో కూడా ఆ వాసనను తప్పించుకోవటానికి రుమాల్ను అడ్డు పెట్టుకోవాల్సిన పరిస్థితిలోకి వచ్చారు. అందరూ కూడా ఆ ఫ్లాట్లో ఏదైనా ఎలుక లేదా పిల్లి లాంటి జంతువు చనిపోయి ఉంటుందని మొదట్లో అనుకున్నారట. అందుకే ప్రజలందరూ కూడా ఎవరి ఫ్లాట్లో ఈ వాసన వస్తుందో అర్థం కాక ప్రతి ఒక్కరి ఇంటిని కూడా క్షుణ్ణంగా గాలించారు. కానీ అందరి ఇళ్లలో కూడా ఏమీ దొరకలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ దుర్వాసన పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత క్రమంగా అందరికీ అది జంతువు వాసన కాదని, మనిషి చనిపోయిన వాసన అని అర్థమైంది. ఇక ఆ విషయం విన్న వెంటనే అందరి కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. ఎందుకంటే అసలేం జరిగింది? ఆ బిల్డింగ్లోని ఆ ఫ్లాట్ నుంచి మనిషి చనిపోయిన వాసన అసలు ఎందుకు వస్తుంది? ఈ సంఘటన అనేది తెలుసుకున్న తరువాత ప్రతి ఒక్కరి గుండె కూడా కదిలిపోయింది. ఎందుకంటే ఆ భవనంలోని 701, 702, 703, 704 అనే 4 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఆ అపార్ట్మెంట్లోని జనం అందరూ కూడా ఆలోచించడం మొదలుపెట్టారు. అసలు ఈ వాసన ఎందుకు వస్తుంది అని. ముందుగా 701లోని వ్యక్తిని అడిగారు. తర్వాత 702లోని బిల్డింగ్ వాళ్ళని కూడా అడిగారు. ఆ విధంగా ప్రతి ఫ్లాట్లోని వారిని అడగటం ప్రారంభించారు. ఆ తర్వాత అందరూ కలిసి 704 ఫ్లాట్లో నివసిస్తున్న వ్యక్తిని కలిసి అతనితో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. ఇక అందరూ అక్కడికి చేరుకోగానే ఆ వ్యక్తి అతని ఫ్లాట్ తలుపు తీయటానికి కూడా నిరాకరించాడు. అయితే మొదట్లో ప్రజలు అతని మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. కానీ ఆ తర్వాత అందరూ కూడా ఆ వస్తున్న దుర్వాసన అతని ఫ్లాట్లో నుంచి వస్తుందని భావించారు. అందుకే నిరంతరం ప్రజలందరూ కూడా కలిసి అతని ఫ్లాట్ తలుపు తట్టి అతని తలుపు తీయటానికి ప్రయత్నించేలాగా చేసినా కూడా ఆ వ్యక్తి మాత్రం తలుపు తెరవటం లేదు. అయితే అకస్మాత్తుగా అప్పుడే అతని ఫ్లాట్లో నుంచి దుర్వాసనకు బదులుగా సువాసన రావటం మొదలైంది. దీంతో ఆ ఫ్లాట్లో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా రూమ్ ఫ్రెషనర్ వాడినట్లుగా బయట ఉన్న అందరికీ కూడా అర్థమైంది. ఇక ప్రజలందరికీ అనుమానం వచ్చి వెంటనే ఆ బిల్డింగ్ మేనేజర్తో మాట్లాడారు. సార్, మా ఫ్లాట్స్లో చాలా దుర్వాసన వస్తుంది, దయచేసి దీనికి సొల్యూషన్ని కనిపెట్టండి. అయితే మేనేజర్ మాత్రం వారి సమస్య మీద పెద్దగా దృష్టి పెట్టకపోవటంతో ఆ విధంగా మరికొన్ని రోజులు గడిచిపోయాయి. అయినప్పటికీ ఆ దుర్వాసన పెరగటంతో ఆ గదిలో నివసిస్తున్న వ్యక్తితో మాట్లాడి అతని ఫ్లాట్ను శుభ్రం చేపించుకోమని చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఇక ఆ ఫ్లాట్లో జలీల్ అనే ఒక వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. ఇక ఎప్పుడైతే ఆ ఫ్లాట్ ఎదురుగా ఉండే ఫ్లాట్లోని వ్యక్తి తన గది బయట నిలబడి ఏదో ఆలోచిస్తూ ఉండగా అప్పుడే జలీల్ తన అపార్ట్మెంట్లో నుంచి బయటకు వచ్చాడు. ఇక ఎదురుగా నిల్చున్న వ్యక్తి జలీల్ వైపు చూసి ఈ విధంగా చెప్పాడు. అరే బాయ్, మీ అపార్ట్మెంట్ నుంచి చాలా దుర్వాసన వస్తుంది. ఈ వాసన కారణంగా మేము కనీసం ఈ అంతస్తులో నిలబడటం కూడా కష్టంగా మారింది. మీరు వెంటనే మీ ఫ్లాట్ను శుభ్రం చేసుకోవచ్చు కదా. మీ గదిలో ఏదైనా జంతువు మరణించి ఉండవచ్చు. అప్పుడు దీని మీద జలీల్ స్పందిస్తూ, అవునా, మరి నాకెందుకు ఎటువంటి దుర్వాసన రావటం లేదు? నా ఫ్లాట్లో ఏదైనా చనిపోయిందని నాకు అనిపించటం లేదు, అలాగే ఎటువంటి వాసన కూడా నాకు రావటం లేదు అని చెప్పాడు. సరేలే, మీరు అందరూ చెబుతున్నారు కాబట్టి నేను సాయంత్రం పని నుండి తిరిగి వచ్చిన తర్వాత నేను నా ఫ్లాట్ను శుభ్రం చేసుకుంటానని చెప్పాడు. ఆ విధంగా చెప్పి జలీల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఆ వ్యక్తి అక్కడే నిలబడి ఆలోచించటం మొదలు పెట్టాడు. మేము కనీసం బయట నిలబడి ఈ దుర్వాసనను పీల్చడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం. కానీ ఈ వ్యక్తి తన ఫ్లాట్లో ఇటువంటి దుర్వాసనతో అసలు ఎలా నివసిస్తున్నాడు, ఇంకా ఎలా జీవించి ఉన్నాడు అని ఆలోచిస్తాడు. వెంటనే అతనికి అనుమానం వచ్చి ఆ వ్యక్తి వెంటనే భవనంలోని మిగతా వారి వద్దకు వెళ్లి జలీల్ చేస్తున్న పని సరిగా లేదని చెప్పాడు. అందరూ బిల్డింగ్ మేనేజర్ వద్దకు వెళ్లి ఈ విషయం గురించి సీరియస్గా మాట్లాడారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది కదా. అంటే ఒక వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ ను నిర్దాక్షిణ్యంగా చంపి ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో పెట్టిన సంఘటనను అందరూ గుర్తు చేసుకున్నారు. ఇక ఇప్పుడు రూమ్ నెంబర్ 704లో కూడా ఇలాంటిదే ఏమైనా జరుగుతుందేమోనన్న అనుమానం మొదలైంది. ఇక 704లో నివసిస్తున్న జలీల్, అతని భార్య మిగిలిన వారి నుంచి కొద్దిగా వేరుగా దూరంగా ఎవరితో మాట్లాడకుండా నివసిస్తూ ఉండేవారు. ఆ భవనంలోని మిగిలిన ఫ్లాట్లలో ప్రజలు అందరూ కలిసిమెలిసి నివసిస్తూ ఉండేవారు. కానీ జలీల్ మాత్రం ఎప్పుడూ సైలెంట్ గా ఉంటూ
తన పని తాను చేసుకుంటూ పోయేవాడు. అతని భార్య కూడా పెద్దగా ఎవరితోనూ కలిసిపోయేది కాదు. ఆమె కూడా మౌనంగా తన పని తాను చూసుకుంటూ ఉండేది. ఇక వారి ఇంట్లోనే ఖచ్చితంగా ఏదో పెద్ద సమస్య జరిగి ఉంటుందని ప్రజలందరూ కూడా భావించారు. ఇక వారికి ఎటువంటి పరిష్కారం లభించకపోవటంతో అందరూ కలిసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి బిల్డింగ్ మేనేజర్ వారిని ఫ్లాట్ నెంబర్ 704 బయటకు తీసుకువెళ్లి అక్కడ వస్తున్న దుర్వాసనను చూపించాడు. ఆ దుర్వాసనను పీల్చిన వెంటనే పోలీసులు కూడా ఖచ్చితంగా లోపల ఏదో తప్పు జరిగిందని భావించారు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలను వారు గతంలో కూడా చూసే ఉంటారు కదా. అందుకే అక్కడ ఉన్న వారి సాయంతో పోలీసులు తలుపులు పగలగొట్టారు. ఇక తలుపులు పగలగొట్టగానే లోపల నుంచి దుర్వాసన మరింత ఎక్కువగా రావటంతో అందరూ లేచి నిలబడి ఆ గది నుంచి వెనక్కి పరుగులు తీశారు. ఎందుకంటే ఆ దుర్వాసన ఎంత తీవ్రంగా ఉంది అంటే కనీసం అక్కడ నిలబడి ఆ వాసనను భరించడం కూడా కష్టంగా మారింది. ఇక పోలీసులకు తప్పదు కదా, వారు మాత్రం మాస్క్ ధరించి మళ్ళీ ఆ గదిలోకి ప్రవేశించారు. అయితే వారు గదిలోకి ప్రవేశించగానే ఆ పోలీసులు ఆ గది నేలపై ఒక చెక్క రంపం పడి ఉండటాన్ని గమనించారు. ఇక అది చూసిన పోలీసులకు అనుమానం మరింత ఎక్కువైంది. ముందుగా వాళ్ళు బెడ్రూమ్ లోపలికి వెళ్లి బాత్రూంను పరిశీలించారు. కానీ అక్కడ వారికి ఏమీ దొరకలేదు. ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన ఘటన, హైదరాబాద్లో జరిగిన ఘటన పునరావృతమై ఉంటుందనే అనుమానంతో ముందుగా ఫ్రిడ్జ్ను పరిశీలించారు. కానీ వారికి ఫ్రిడ్జ్లో కూడా ఏమీ దొరకలేదు. దీంతో పోలీసులు కిచెన్ను పరిశీలించారు. వంటగదిలో వారు చూసిన దృశ్యాలు వారికి మొత్తం పరిస్థితిని అర్థమయ్యేలాగా చేశాయి. వంటగది మొత్తం రక్తంతో నిండిన 2 బకెట్లు టబ్తో ఉన్నాయి. ఆ బకెట్లలో చిన్న చిన్న మాంసం ముక్కలు కూడా ఉన్నాయి. అయితే ఈ మాంసం ముక్కలు ఏదైనా జంతువువా లేదా మనిషివా అనే విషయంపై ఇంకా వారికి స్పష్టత రాలేదు. అప్పుడే ఖచ్చితంగా ఏదో తప్పు జరిగిందని మాత్రం అందరికీ అర్థమైంది. అయితే అందరూ ఏమని అనుకున్నారు అంటే బహుశా ఈ ఫ్లాట్లో ఉంటున్న వ్యక్తి ఏదైనా కసాయి వ్యాపారం చేస్తున్నాడేమో, ఈ ముక్కలన్నీ ఏదైనా జంతువుకు సంబంధించినవి అని కూడా కొంతమంది అనుకున్నారట. కానీ కాసేపటి తర్వాత ఆ బకెట్లో మనిషి కాలుకు సంబంధించిన గుర్తులు కనిపించడంతో వారి ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. అంతేకాదు అక్కడ చిన్న చిన్న మాంసపు ముక్కలు కూడా ఉన్నాయి. ఇక పోలీసులు మరింత లోతుగా విచారించగా వంటగదిలో ఒక పెద్ద ప్రెషర్ కుక్కర్ కూడా ఉంది. అది కూడా పూర్తిగా కవర్ చేయబడి ఉందని కనుగొన్నారు. ఇక పోలీసులు ఎప్పుడైతే ఆ ప్రెషర్ కుక్కర్ మూతను తెరిచి చూడగా వారికి మరో షాకింగ్ దృశ్యం కనిపించింది. ఎందుకంటే ఆ ప్రెషర్ కుక్కర్ లోపల చాలా మాంసం ముక్కలు ఉన్నాయి. అంటే ఆ ముక్కలను పొయ్యి మీద ఉడికించబడి ఉన్నాయి. ఇక వాటిని వారు జాగ్రత్తగా పరిశీలించగా ఆ మాంసాన్ని మరొక ప్యాన్లో కాల్చిన ఆనవాళ్లు కూడా కనిపించాయి. ఈ విధంగా హత్యకు గురైన ఆ వ్యక్తి ఎవరని పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. ఇంతలో ఆ మాంసపు ముక్కల్లో ఆ మహిళకు చెందిన ఒక గాజును పోలీసులు కనిపెట్టారు. ఇక అప్పుడే పోలీసులకు ఈ మాంసపు ముక్కలన్నీ ఒక స్త్రీకి చెందినవని అర్థమైంది. అయితే ఇప్పుడు ఆ మనిషి అయితే ఒక అమ్మాయి అని వారికి క్లూ అనేది దొరికింది. కానీ ఆ మహిళ ఎవరో తెలుసుకోవాల్సి ఉంది. ఇక పోలీసులు చుట్టుపక్కల వారిని విచారించారు. అప్పుడు వారందరూ కలిసి ఈ ఫ్లాట్లో ఒక జంట నివసిస్తూ ఉండేవారని తెలిపారు. అంటే ఆ ఫ్లాట్లో జలీల్ మరియు అతని భార్య మబీనా కలిసి ఉండేవారని చెప్పారు. ఇక జలీల్ ఉదయాన్నే కనిపించాడు, కానీ 2 నుండి 3 రోజులుగా మబీనాను ఎవరూ చూడలేదని చెప్పారు. బహుశా ఈ చనిపోయిన ఆమె మబీనానే అయి ఉండవచ్చని పోలీసులు అనుమానించారు. కానీ ఇప్పుడు అసలు నిజం జలీల్ మాత్రమే చెప్పగలడు. కాబట్టి జలీల్ను పట్టుకోవాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. కానీ అతనికి ఈ విషయం తెలిస్తే అతను పారిపోయే అవకాశం ఉంది. దీంతో పోలీసులు ఒక ప్లాన్ వేశారు. సివిల్ దుస్తుల్లో ఉన్న 2 పోలీసులను భవనం లోపలే ఉండేలాగా పెట్టారు. మిగిలిన పోలీసులంతా ఆ భవనానికి దూరంగా ఉండి జలీల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దీంతో జలీల్ తప్పించుకునే అవకాశం కూడా ఉండదు అని. ఇక ఆ రోజు సాయంత్రం వరకు పోలీసులు జలీల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సాయంత్రం కాగానే జలీల్ కూడా తన పని నుంచి తిరిగి అపార్ట్మెంట్కు వచ్చాడు. ఇక వెంటనే పోలీసులు అతన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టారు. వెంటనే పోలీసులు జలీల్ను పట్టుకున్నారు. తన గదిలో ఏం జరుగుతుందని, అతని భార్య ఎక్కడుందని పోలీసులు ప్రశ్నించగా ఆ ప్రశ్నలు జలీల్ తట్టుకోలేకపోయాడు. వెంటనే అతను, సార్, లోపలికి వెళ్లి గదిలో కూర్చొని పూర్తి నిజం చెప్తాను అన్నాడు. అప్పుడు జరిగిన దానిలో నా తప్పేమీ లేదని మీకు కూడా అర్థమవుతుంది. ఇక పోలీసులు కూడా, సరే నిజం చెప్పు, తప్పు ఎవరిదో మేం తేలుస్తామని అన్నారు. కానీ నువ్వు అసలేం చేశావో ప్రతి ఒక్క నిజాన్ని పూర్తిగా చెప్పాలని చెప్పారు. ఇక జలీల్ కూడా గబగబా ఒక సిగరెట్ తీసుకొని తాగటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అసలు నిజాన్ని ఈ విధంగా చెప్పాడు. సార్, నేను మా అమ్మ నాన్నలతో కలిసి ఒక చిన్న ఇంట్లో ఉండేవాడిని.
నేను చాలా కష్టపడుతూ నివసిస్తూ ఉండేవాడిని. ఇక నేను పెద్దయ్యాక మా అమ్మా నాన్నలు కూడా చనిపోయారు. ఇక నేను పూర్తిగా అనాథలాగా మారిపోయాను. అలాగే నాకు చేయటానికి ఉద్యోగం కూడా లేదు. అందుకని నేనెప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ నివసిస్తూ ఉండేవాడిని. కొన్నిసార్లు నాకు పని దొరికేది, కొన్నిసార్లు దొరికేది కాదు. కానీ ఆ తర్వాత నేను ఒకే ప్రదేశంలో పని చేయటం ప్రారంభించాను. అంటే నేను ఒక దుకాణంలో పని చేయటం ప్రారంభించాను. ఆ షాప్ని కూడా నేను బాగానే నడుపుతూ ఉన్నాను. నా చుట్టుపక్కల వారు కూడా అక్కడికి వచ్చి వస్తువులు కొనుగోలు చేయటం ప్రారంభించారు. అక్కడ ఉన్న వాళ్ళంతా నన్ను ఎంతో గౌరవించేవారు. ఆ విధంగా కొద్ది కాలంలోనే నాకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఒకరోజు ఒక మహిళ నా దుకాణానికి వచ్చి కొన్ని వస్తువులు కొనుగోలు చేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తరచుగా ఆమె నా దుకాణానికి రావటం ప్రారంభించింది. ఆమెను నేను మొదటి చూపులోనే చూసి ఇష్టపడటం ప్రారంభించాను. ఈ విధంగా కొన్ని రోజులు బాగానే గడిచిపోయాయి. అయితే హఠాత్తుగా నాకు ఒక ప్రమాదం జరిగింది. నాకు ఒక కార్ యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో నేను చాలా రక్తాన్ని కోల్పోయాను. నా ప్రాణాలను కాపాడటానికి నాకు డాక్టర్స్ రక్తాన్ని కూడా ఎక్కించారు. ఆ ప్రమాదం నుండైతే ఆ దేవుడి దయ వల్ల నేను కోలుకున్నాను. కానీ కొన్ని నెలల తర్వాత నేను మళ్ళీ అనారోగ్యానికి గురయ్యాను. హాస్పిటల్కి వెళ్ళి పరీక్షలు చేయించుకోగా నాకు క్యాన్సర్ ఉందని తెలిసింది. ఆ తరువాత నేను ఎన్నో టెస్టులు చేయించుకున్నాను. అయితే అప్పుడే నా ప్రాణాలను కాపాడిన రక్తమే నా అనారోగ్యానికి కారణమని నాకు అర్థమైంది. ఇక ఆ రోజు నుండి నేను నా క్యాన్సర్ కోసం ట్రీట్మెంట్ తీసుకోవటం ప్రారంభించాను. ఆ తరువాత నెమ్మదిగా కోలుకొని మళ్ళీ తిరిగి పనిలో చేరాను. అదే షాప్లో మళ్ళీ అదే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఇక ఆమె పేరు మబీనా. ఆ విధంగా మబీనా మరియు నేను మరింతగా దగ్గరయ్యాం. ఎందుకంటే ఇప్పుడు మా స్నేహం ప్రేమగా మారి పెళ్లిగా మారబోతుంది. ఆ తర్వాత మేము పెళ్లి చేసుకునే రోజు కూడా వచ్చింది. మేము పెళ్లి చేసుకుని మా జీవితాన్ని మంచిగానే గడుపుతూ ఉన్నాం. కానీ పెళ్ళైన తర్వాత మా ఖర్చులు బాగా పెరిగాయి. ఎందుకంటే అంతకుముందు నేను ఒంటరిగా ఉండేవాడిని. కానీ ఇప్పుడు నా భార్య వచ్చింది. ఇక ఆ తర్వాత నేను నా సొంత ఇంటిని అద్దెకు ఇచ్చి మరొక చిన్న ఇంటిలోకి అద్దెకు మారాను. ఇక నా సొంత ఇంటి నుంచి నాకు నెలకు 35,000 వరకు అద్దె వచ్చేవి. నేను తక్కువ ఫ్లాట్లోనే నివసించడం ప్రారంభించాను కాబట్టి ఇక్కడ నా ఖర్చులు కేవలం 10,000 మాత్రమే ఉండేవి. ఈ విధంగా నా వద్ద ఇంకా 25,000 రూపాయలు మిగిలే ఉండేవి. ఆ విధంగా నా కుటుంబం బాగానే నడుస్తూ ఉంది. నా భార్య కూడా పెళ్లికి ముందు తన మేనమామ వద్ద ఉండేది. ఎందుకంటే ఆమె తల్లిదండ్రుల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవట. అందుకే ఆమె తల్లి తన 5 కూతుళ్లతో కలిసి వేరే ఇంట్లో అంటే ఆమె మేనమామతో కలిసి ఉంటుందని చెప్పింది. ఎందుకంటే ఆమె మేనమామ చాలా మంచి వ్యక్తి. అయితే ఒకరోజు ఆమె మేనమామ చనిపోయాడు. ఇక నా భార్య ఆ బాధను భరించలేకపోయింది. ఆ తర్వాత కొన్ని నెలలకే ఆమె తల్లి కూడా కన్ను మూసింది. ఇక ఇప్పుడు 5 అక్కా చెల్లెలు కలిసి చిన్న చిన్న కూలీ పనులు చేయటం ప్రారంభించారు. ఆ సమయంలోనే నేను కూడా అనుకోకుండా దుకాణంలో మబీనాను కలిశాను. ఇక ఆ తర్వాతే మా స్నేహం ప్రేమగా పెళ్లిగా మారి మేము భార్యాభర్తలుగా జీవిస్తూ ఉన్నాం. మా వ్యాపారం కూడా బాగానే జరుగుతూ ఉండేది. ఆ విధంగా మేము మంచి జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. కానీ అకస్మాత్తుగా ఒకరోజు నేను పనిచేస్తున్న దుకాణం కొన్ని కారణాల వల్ల మూసివేయబడింది. దీంతో నేను నా ఉద్యోగాన్ని కోల్పోయాను. ఇక ఆ రోజు నుండి మా జీవనోపాధి కష్టంగా మారింది. ఎందుకంటే నా ఉద్యోగం పోయిన తర్వాత డబ్బుల సమస్య ఏర్పడి గొడవలు మొదలయ్యాయి. మబీనా నన్ను ఎప్పుడు డబ్బులు అడుగుతూనే ఉండేది. ఎప్పుడు డబ్బు గురించే మాట్లాడుకుంటూ గొడవ పడుతూ ఉండేవాళ్ళం. నేను మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇక మబీనా మాత్రం డబ్బు లేకపోతే మనం ఎలా తినాలి, ఎలా జీవించాలి, వెంటనే వేరే చోట ఉద్యోగం వెతుక్కోమని నాకు చెబుతూ ఉండేది. ఇలా కొంతకాలం బాధగానే గడిచింది. ఆ తర్వాత నేను ఒక ఫ్యాక్టరీలో పని చేయటం ప్రారంభించాను. ఆ ఫ్యాక్టరీలో చాలా మంది మహిళలు కూడా పనిచేసేవారు. ఇక దీంతో నా భార్యకు నా మీద అనుమానం రావటం మొదలైంది. ఎందుకంటే నేను ప్రతిరోజు సాయంత్రం అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమె నన్ను రకరకాలుగా అనుమానిస్తూ మాట్లాడేది. నన్ను అనరాని మాటలు అన్నీ అనేది. ఆ తర్వాత ఆమె నా మొబైల్ కూడా లాక్కొని దాన్ని చెక్ చేస్తూ ఉండేది. ఇక ఆ తర్వాత ఎప్పుడూ కూడా నన్ను ఏదో విధంగా దెప్పి పొడుస్తూ నాతో చెడుగా మాట్లాడుతూ ఉండటంతో నాకు కూడా కోపంగా అనిపించేది. నేను నా భార్యకు ఎన్నోసార్లు చెప్పి చూశాను. కానీ ఆమె ఎప్పుడు కూడా నన్ను అర్థం చేసుకోలేదు. ఒకరోజు అలసిపోయి నాకు బాగా కోపం వచ్చి నా భార్యను గట్టిగా 2 సార్లు చెంపదెబ్బ కొట్టాను. ఇక ఆమె ఏడుస్తూ ఇల్లంతా పెద్దగా రాద్ధాంతం చేసింది. ఇక అలా జరిగిన తర్వాత నాకు ఇది మామూలే అనుకుని పనికి వెళ్ళిపోయాను. నేను రోజంతా ఫ్యాక్టరీలో పని చేసేవాడిని. కానీ ఆ రోజు కూడా నా భార్య గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఆ దేవుడి దయ వల్ల నా భార్య నన్ను అర్థం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయితే ఆ రోజు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి మా ఫ్లాట్ గది తలుపు తెరిచి చూసేసరికి
నా కాళ్ళ కింద నేల కదిలిపోయినట్లుగా అనిపించింది. ఎందుకంటే నా భార్య నేలపై పడుకొని ఉంది. నేను పరిగెత్తి వెళ్ళి ఆమెను ఎత్తుకునేసరికి ఆమె వణుకుతూ ఉంది. అలాగే ఆమె శ్వాస తీసుకోలేని పరిస్థితిలో ఉంది. ఇక కాసేపటికి నా భార్య చనిపోయిందని నాకు అర్థమైంది. ఎందుకంటే ఆమె విషం తాగింది. ఇక వెంటనే పోలీసులు, నీ భార్య నిజంగా విషం తాగి ఉంటే నువ్వు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని అడిగారు. ఇక వెంటనే అతను నేను భయంతో చెప్పలేదు అని చెప్పాడు. ఎందుకంటే ఈ విధంగా పోలీసులకు చెప్పినా పోలీసులు నన్నే అనుమానించి నాపై అభియోగాలు చేసి నన్ను జైలుకు పంపుతారేమో అని. నా భార్య చేసిన తప్పుకు నేనెక్కడ బలి పశువవుతానేమోనని నేను భయపడ్డాను. అందుకే నేను పోలీసులకు ఏమీ చెప్పలేదు. అందుకే ఆమె శవాన్ని అందరికీ తెలిసేలాగా ఖననం చేయకూడదని అనుకున్నాను. కానీ నేను 7వ అంతస్తులో నివసిస్తూ ఉన్నాను కాబట్టి ఆమె శరీరాన్ని పూర్తిగా ఈ విధంగా బయటకు తీసుకువెళ్ళటం కష్టం. ఎందుకంటే నేను కనుక ఆమె శవాన్ని బయటకు తీసుకువెళ్ళి ఉంటే ఎవరైనా చూసి నువ్వేం చేస్తున్నావని తప్పకుండా అడిగేవారు. అప్పుడు నేను వారికి ఏం చెప్పాలి? అందుకే నేను నా భార్య యొక్క శరీరాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి వాటిని ఖననం చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే నేను ముందుగా బజార్కు వెళ్ళి ఒక సుత్తి, ఒక ఐరన్ రాడ్, ఒక రంపపు మిషన్, అలాగే ఒక రంపపు కత్తి, ఇలా కొన్ని ఇతర వస్తువులు కొనుగోలు చేశాను. ఆ తర్వాత ఇంటికి వచ్చి వాటితో నా భార్య శరీరాన్ని చిన్న చిన్న ముక్కలు చేయటం మొదలుపెట్టాను. కానీ నేను దీన్ని చాలా త్వరగా చేయలేనని నాకు అర్థమైంది. ఎందుకంటే నేనొక్కడిని ఈ పని చేయలేకపోయాను. దీంతో తక్కువ సమయంలోని నా భార్య శరీరం కుళ్ళిపోవటం ప్రారంభించింది. ఇక అందుకే దుర్వాసన రావటం ప్రారంభమైంది. ఎందుకంటే మానవ శరీరం యొక్క దుర్వాసన జంతువుల కంటే చాలా ఘోరంగా ఉంటుందని నాకు అర్థమైంది. ఇక అప్పుడు నేను ఆ దుర్వాసనను వదిలించుకోవటానికి ఒకే ఒక్క మార్గం ఉందని అనుకున్నాను. దానికోసం ఒక ప్రెజర్ కుక్కర్ను తీసుకొని అందులో నా భార్య శరీరంలోని కొన్ని ముక్కలను ఉడకపెట్టడం మొదలుపెట్టాను. వాటిని ఉడకపెట్టిన తర్వాత నేను వాటిని ప్యాన్ మీద డీప్ ఫ్రై చేశాను. ఎందుకంటే ఆ ముక్కల నుంచి దుర్వాసన రాకుండా కుక్కర్లో ఉడకపెట్టి ప్యాన్లో వేయిస్తే ఆ దుర్వాసన పూర్తిగా పోతుందేమోనని అనుకున్నాను. ఎందుకంటే ఇలా చేయటం వల్ల ఆ దుర్వాసన తగ్గి ఆ శరీర భాగాలు పూర్తిగా కరిగి ద్రవంలాగా మారిపోతాయి. ఇక ఆ తర్వాత నేను బాత్రూంలోకి వెళ్ళి వాటిని ఫ్లష్ చేయొచ్చు అనుకున్నాను. ఆ మిగిలిపోయిన మాంసం ముక్కలను నేను ఒక ప్లాస్టిక్ సంచిలో వేసి బయట పనికి వెళ్ళినప్పుడు నాతో పాటు తీసుకువెళ్లేవాడిని. ప్రజలెవరూ కూడా నన్ను చూడకుండా ఉండటానికి నేను ఉదయాన్నే లేచి పనికి వెళ్ళిపోయేవాడిని. ఇక నా చుట్టుపక్కల వారు నిద్రపోతున్నప్పుడే నేను మళ్ళీ తిరిగి వచ్చేవాడిని. ఇక మిగిలిన మరికొన్ని చిన్న చిన్న ముక్కలను రాత్రిపూట ఎవరూ చూడకుండా బయటకు తీసుకువెళ్లి కుక్కలు ఉన్న చోట విసిరేసేవాడిని. ఇక ఆ ముక్కలను కుక్కలు తినేశాయి. ఆ శునకాలు ప్రతిరోజు నా కోసం ఎదురు చూడటం మొదలుపెట్టాయి. ఇక ఈ విధంగా తన భార్య శరీరాన్ని కుక్కలకు వేశాడు అనే వార్త విన్న వెంటనే ఆ అపార్ట్మెంట్లోని ప్రజలతో పాటు పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ఎవరైనా కూడా కుక్కలకు ఆహారం పెడతారు, కానీ ఈ విధంగా ఒక వ్యక్తి కుక్కలకు మనిషి మాంసాన్ని ఆహారం పెట్టాడా అని అందరూ షాక్ అయ్యారు. ఇక ఆ తర్వాత అతను ఇంకా ఏమని చెప్పాడు అంటే, నిజానికి నా భార్యను చిన్న చిన్న ముక్కలుగా ఉడకపెట్టి వాటిని బాగా వేయించి కుక్కలకు తినిపిస్తూ ఉండేవాడిని. ఇక నా భార్య మాంసం అనేది కొన్ని అనాథ కుక్కల కడుపు నింపినప్పుడు వాటి ఆనందం చూసిన తర్వాత నా భార్య చనిపోయిన తర్వాత కూడా ఆ కుక్కల కడుపు నింపినందుకు నాకు సంతోషంగా అనిపించింది. ఇక ఆ వ్యక్తి మాటలు విన్న తర్వాత పోలీస్ అధికారులు మరింత షాక్ గురయ్యారు. అతను చెప్పే మాటలను వారు నమ్మలేకపోతున్నారు. ఇక అతని మాటలు విన్న తర్వాత ఖచ్చితంగా అతను తన భార్యను కూడా చంపేసే ఉంటాడని వారు భావించారు. ఎందుకంటే ఒక వ్యక్తి ఇంత హృదయరహితంగా ఎలా ఉంటాడని ఎవరికీ కూడా అర్థం కాలేదు. జలీల్ ఈ విధంగా తన భార్యను హత్య చేసి ఉంటాడని భావించిన పోలీస్ అధికారులు ఇప్పుడు తనను తాను రక్షించుకోవటానికి కథలు అల్లుతున్నట్లుగా భావించారు. ఆ తర్వాత మిగిలిన మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించాలని పోలీస్ అధికారులు భావించారు. అయితే అప్పుడే అసలు సమస్య మొదలైంది. అసలెవరికి పోస్ట్ మార్టం చేయాలి? ఎందుకంటే అప్పటికే జలీల్ తన భార్య శరీరంలోని మిగిలిన చాలా ముక్కలను కూడా కుక్కలకు తినిపించేశాడు. అప్పటికి కేవలం ఒక కాలు మాత్రమే మిగిలి ఉంది. ఇక పోస్ట్ మార్టం కోసం మరో ముక్క ఏమైనా దొరుకుతుందేమోనని పోలీస్ అధికారులు ఆ ఇంటి మొత్తం వెతకటం ప్రారంభించారు. అయితే పోలీస్ అధికారులు జలీల్ను నిరంతరం విచారిస్తూనే ఉన్నారు. అతను ఇప్పటికే చాలాసార్లు విచారణలో కొట్టడం కూడా జరిగింది. కానీ జలీల్ మాత్రం తన తప్పును అంగీకరించడానికి సిద్ధంగా లేడు. ఇక పోలీస్ అధికారుల ప్రశ్నలన్నిటికీ కూడా జలీల్ చాలా తెలివిగా సమాధానం ఇచ్చాడు. అయితే తన భార్యను అతడే హత్య చేశాడని పోలీస్ అధికారులు నిర్ధారించారు. ఎవరు ఊహించని విధంగా జలీల్ తన భార్యతో ఏదో చేశాడనే వార్త చుట్టుపక్కల అంతా దావానంలాగా వ్యాపించింది. ఇక దీనికోసం పోలీస్ అధికారులు కూడా జలీల్ భార్య గురించిన తెలిసిన వారిని ఎవరినైనా సాక్షులను కనుగొనటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.
అప్పుడే జలీల్ పరిసరాల్లో నివసించే నాజియా అనే మహిళ సాక్షిగా పోలీసులకు దొరికింది. జలీల్ తరచూ తన భార్యను కొట్టేవాడని నాజియా పోలీసులకు తెలిపింది. ఎందుకంటే ఆమె ఏడవటం నేను చాలాసార్లు విన్నాను. ఒకసారి అతని భార్య ఇవన్నీ భరించలేనని ఆమెతో చెప్పినట్లుగా కూడా ఆమె తెలిపింది. జలీల్కు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని కూడా తెలిపింది. ఆ మాటలు విన్న పోలీసులకు మరింత అనుమానం వచ్చింది. ఇక ఆ తర్వాత వారు నాజియాను ఏమని అడిగారు అంటే, జలీల్ మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడంటే మీరు నమ్ముతారా అని. అయితే నాజియా కూడా అవునని తల ఊపింది. ఎందుకంటే అతను చాలాసార్లు రాత్రిపూట ఆలస్యంగా బయటకు వెళ్లటం నేను నా కళ్ళారా చూశాను. ఈ విషయం ఎవరికైనా చెబితే నన్ను కూడా వదిలిపెట్టనని అతను నన్ను బెదిరించాడు. ఇక దీంతో పోలీసులు జలీల్ను పూర్తిగా విచారించేందుకు సిద్ధమయ్యారు. అతని కాల్ రికార్డులు, మెసేజ్లను కూడా పరిశీలించారు. అప్పుడే అతను తరచుగా మాట్లాడే ఒక నెంబర్ కూడా దొరికింది. ఆ నెంబర్ షబానా అనే అమ్మాయికి చెందింది. వెంటనే పోలీసులు షబానాను కూడా విచారించడం మొదలుపెట్టారు. ఇక తాను జలీల్తో సంబంధంలో ఉన్నానని, జలీల్ తనను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లుగా షబానా అంగీకరించింది. జలీల్ తన భార్యకు విడాకులు ఇవ్వాలనుకున్నాడని కూడా ఆమె తెలిపింది. కానీ అతని భార్య అందుకు సుముఖంగా లేదు. జలీల్ తనను వదిలేస్తే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె పదే పదే చెప్పేది. కానీ ఆమె నిజంగా ఇలా చేస్తుందని నాకు తెలీదు. షబానా భయంగా జరిగింది మొత్తం చెప్పింది. దీంతో పోలీసులు జలీల్ను కఠినంగా విచారించారు. ఇక పోలీసుల యొక్క థర్డ్ డిగ్రీలో జలీల్ ఎట్టకేలకు అసలు నిజాన్ని బయటపెట్టాడు. అవును సార్, నేను షబానాను ప్రేమిస్తున్నాను. కానీ నా భార్య ఆత్మహత్య చేసుకుంటుందని పదే పదే నన్ను బెదిరిస్తూ ఉండేది. ఇక నేను ఆమెను చెంపదెబ్బ కొట్టిన రోజు, అప్పుడు ఆమె నా జీవితాన్ని శాశ్వతంగా వదిలివేస్తానని చెప్పింది. అయితే నేను ఆమె ఎప్పట్లాగా ఏదో మాటలు చెబుతుందిలే, జోక్ చేస్తుందని అనుకున్నాను. కానీ నేను సాయంత్రం ఇంటికి వెళ్లేసరికి ఆమె నిజంగానే ప్రాణాలు తీసుకుంది. ఇక అప్పుడే పోలీసులు ఏమని ప్రశ్నించారు అంటే, అలాంటప్పుడు ఆమె శరీరాన్ని ముక్కలుగా ఎందుకు చేశావు? అప్పుడు జలీల్ వణుకుతున్న గొంతుతో ఈ విధంగా చెప్పాడు, నా భార్య ఆత్మహత్య చేసుకుందని ఎవరికైనా చెబితే నేనే ఆమెను వేధించానని, అందుకే ఆమె సూసైడ్ చేసుకుందని ప్రజలందరూ నన్ను తిడతారేమోనని, నా మీద కేసు పెడతారేమోనని నేను భయపడ్డాను. అందుకే ఆమె మృతదేహాన్ని ఖననం చేయాలని నిర్ణయించుకున్నాను. అయితే అతను చెప్పిన ఈ కథ ఇంకా అసంపూర్తిగానే మిగిలి ఉందని పోలీసులకు అర్థమైంది. అందుకే విచారణ చేపట్టిన పోలీసులు జలీల్ ఇంటి గోడల్లో, అలాగే అతని ఫ్లాట్లోని గోడల నుండి కొన్ని రక్తపు మరకలను కూడా సేకరించారు. ఇక జలీల్ యొక్క ఫ్లాట్లోని పదునైన ఆయుధంతో దొరికిన రక్తంతో ఆ రక్తాన్ని పరిశీలించినప్పుడు ఆ రెండు కూడా ఒకటే అని నిర్ధారణ అయింది. అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్లో జలీల్ భార్య విషం తాగి చనిపోలేదని, గొంతు కోయటం ద్వారా మరణించిందని తేలింది. ఇక ఆ తర్వాత పోలీసులు జలీల్తో మాట్లాడుతూ, నువ్వు మాతో అబద్ధం చెప్పావు, నీ భార్య ఆత్మహత్య చేసుకోలేదు, నువ్వే ఆమెను చంపావు. ఇక ఆ మాట విన్న వెంటనే జలీల్ పూర్తిగా నిర్ఘాంతపోయాడు. ఆ తర్వాత అతను దొరికిపోయానని అర్థం చేసుకొని తన తప్పును అంగీకరించాడు. ఇక జలీల్ చివరికి ఏమని చెప్పాడు అంటే, అవును సార్, నేనే నా భార్యని చంపాను. ఎందుకంటే ఆమె నన్ను పదే పదే తిడుతూ నన్ను అవమానిస్తూ ఉండేది. ఎప్పుడైతే షబానా గురించి తెలియగానే ఆమె నా మీద పోలీస్ కేసు పెడతానని నన్ను బెదిరించింది. దీంతో ఆ రోజు నాకు బాగా కోపం వచ్చి ఆమె గొంతు కోసి చంపేశాను. ఇక పోలీసులు కూడా అతన్ని అరెస్ట్ చేసి అతని నేరాలకు కోర్టులో శిక్ష అనుభవించేలాగా చేస్తామని చెప్పారు. ఆ తర్వాత కోర్టులో న్యాయమూర్తి మాట్లాడుతూ, నువ్వు చేసిన నేరం క్షమించదగినది కాదని చెప్పారు. నీ భార్యను చంపడమే కాకుండా ఆమె శవంతో నువ్వు చేసిన పని మానవత్వానికి పూర్తి విరుద్ధం. కాబట్టి జలీల్కు యావజ్జీవ కారాగార శిక్ష విధించబడింది. షబానాపై కూడా కోర్టులో అభియోగాలు మోపి ఆమెపై కుట్ర పన్నిందని తేల్చారు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ సంఘటన చూసిన తర్వాత నిజంగా మానవత్వం మంటగలిసిపోతుంది అనటంలో సందేహం లేదు కదా. మరి జలీల్కు కోర్టు విధించిన శిక్ష సరైనదేనా, లేక మరింత కఠినంగా విధించాలి అని కోరుకుంటున్నారా? మీ అభిప్రాయాలను తెలియచేసి మబీనా ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి.